హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఒక విద్యార్థి జీవిత గమనాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాము. అదే 10వ తరగతి తర్వాత ఏమిటి. ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ సౌధానికి పునాది వేసే ఒక మహత్తరమైన బాధ్యత. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం వారి కెరీర్ను, వారి జీవనశైలిని మరియు సమాజంలో వారి స్థానాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా వాస్తవాలను అవగాహన చేసుకుని ఒక స్పష్టమైన ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి ఒక సమగ్ర మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాము. 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే ప్రతి విద్యార్థి ఇంట్లో, ప్రతి కుటుంబంలోనూ ఒక గంభీరమైన చర్చ మొదలవుతుంది. ఆ చర్చకు కేంద్ర బిందువు ఈ ఒక్క ప్రశ్నే: 10వ తరగతి తర్వాత ఏంటి? ఈ ప్రశ్న వెనుక ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు, కొంత ఆందోళన మరియు భవిష్యత్తుపై అపారమైన జిజ్ఞాస దాగి ఉంటాయి. ఇది కేవలం ఒక విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్న మాత్రమే కాదు. అది వారి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక స్థితిగతులతో, చుట్టూ ఉన్న స్నేహితుల ప్రభావంతో మరియు సమాజం యొక్క అంచనాలతో పెనవేసుకుని ఉన్న ఒక అత్యంత సంక్లిష్టమైన సమస్య. మా అబ్బాయిని ఎలాగైనా ఇంజనీర్ని చేయాలి, మా అమ్మాయి డాక్టర్ చదివితే చూడాలనుంది అనే తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు బలంగా లాగుతుంటే, పక్కింటబ్బాయి ఎంపీసీ తీసుకున్నాడు, నువ్వు కూడా అదే తీసుకో, భవిష్యత్తు బాగుంటుంది అనే సామాజిక ఒత్తిడి మరోవైపు విద్యార్థిని అయోమయానికి గురిచేస్తుంది. ఈ సలహాల హోరులో, ఈ అంచనాల సుడిగుండంలో విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలు, వారు నిజమైన ఆసక్తులు ఎక్కడో వెనక్కి నెట్టబడతాయి. సరైన, నిష్పక్షపాతమైన మార్గదర్శకత్వం లేకపోతే ఈ కీలకమైన దశలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు విద్యార్థి యొక్క భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఈ ప్రయాణంలో మనం ప్రతి అవకాశాన్ని కూలంకషంగా, శాస్త్రీయ దృక్పథంతో మరియు విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. మన విశ్లేషణను ఒక క్రమబద్ధమైన ప్రయాణంలా ముందుకు తీసుకెళ్లడానికి ఈ 6 కీలక విభాగాలపై దృష్టి సారిద్దాం. మొదటగా, ఉన్నత విద్యకు ప్రధాన ముఖద్వారంగా నిలిచే ఇంటర్మీడియట్ అనే నిర్ణయాత్మక కూడలిని అన్వేషిద్దాం. ఆ తర్వాత సాంకేతిక విద్య ద్వారా త్వరితగతిన ఉపాధిని అందించే సాంకేతిక డిప్లొమా మార్గాలను విశ్లేషిద్దాం. మూడవదిగా, నేటి ఆధునిక మార్కెట్లో అధిక డిమాండున్న ప్రత్యేక నైపుణ్యాలను వేగంగా ఎలా సంపాదించాలో చూద్దాం. నాలుగవదిగా, సంప్రదాయ విద్యకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఓపెన్ లెర్నింగ్ విధానం గురించి తెలుసుకుందాం. 5వ విభాగంలో ఈ సమాచారంతో మీ భవిష్యత్తును మీరే ఒక శిల్పిలా ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. చిట్టచివరిగా, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఒక స్పష్టమైన అవగాహన కోసం ఒక సమగ్ర సంశ్లేషణతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇప్పుడు మనం మన విశ్లేషణలో మొదటి, అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం గురించి చర్చించబోతున్నాము: ఇంటర్మీడియట్. దీన్ని నిర్ణయాత్మక కూడలి అని ఎందుకంటామంటే, ఇది ఉన్నత విద్యకు, ప్రత్యేకించి ఇంజనీరింగ్, మెడిసిన్, లా మరియు సివిల్ సర్వీసెస్ వంటి అత్యున్నత వృత్తిపరమైన కోర్సులకు ఇది ఒక ప్రధాన ముఖద్వారం లాంటిది. ఇది కేవలం 2 కోర్సుగా పరిగణించకూడదు. ఇదొక విద్యార్థి యొక్క తార్కిక ఆలోచనా విధానాన్ని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను మరియు అకాడమిక్ క్రమశిక్షణను పెంపొందించే ఒక అత్యంత బలమైన పునాది. ఈఎంసీటీ, నీట్, జేఈ వంటి అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు అవసరమైన లోతైన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని ఇది అందిస్తుంది. ఈ పరీక్షలలో విజయం సాధించాలంటే కేవలం బట్టి పట్టడం సరిపోదు. సబ్జెక్టుపై ప్రాథమిక సూత్రాల నుండి సంపూర్ణ అవగాహన, వాటిని అనువర్తించే సామర్థ్యం అవసరం. ఆ అవగాహనను, ఆ సామర్థ్యాన్ని నిర్మించేదే ఇంటర్మీడియట్. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకోవడమంటే రాబోయే 5 నుండి 7 సంవత్సరాల సుదీర్ఘమైన, లోతైన అకాడమిక్ ప్రయాణానికి మానసికంగా, మేధోపరంగా సిద్ధపడటమే. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నది 10వ తరగతి అనే కేంద్రబిందువు నుండి మీ ముందు విస్తరించున్న అవకాశాల ప్రపంచానికి ఒక సమగ్ర దృశ్యపటం. మధ్యలో ఉన్న ప్రశ్న నుండి ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు వంటి ఎన్నో మార్గాలు ఎలా విస్తరించాయో గమనించండి. ప్రతి దారి ఒక విభిన్నమైన భవిష్యత్తుకు, ఒక విభిన్నమైన కెరియర్కు దారితీస్తుంది. ఈ పటాన్ని చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కడ ఊహించుకుంటున్నారో ఒక్క క్షణం ఆలోచించండి. మీ ఆసక్తి సైన్స్ మరియు టెక్నాలజీ వైపుందా? గణితంలోని సంక్లిష్టత మిమ్మల్ని ఆకర్షిస్తుందా? లేదా ఫైనాన్స్ మరియు బిజినెస్ ప్రపంచంలో రాణించాలనుందా? లేక మీ చేతులతో ఒక నైపుణ్యాన్ని సృష్టించడంలో, ఒక యంత్రాన్ని నడపడంలో మీరు ఆనందం పొందుతారా? ఈ పటంలోని ప్రతి మార్గాన్ని ఇప్పుడు మనం అత్యంత వివరంగా, లోతుగా అన్వేషించబోతున్నాము. మొదటగా, ఈ పటంలో ఎడమవైపున ఉన్న అత్యంత సాంప్రదాయ మరియు అత్యధికులు ఎంచుకునే మార్గమైన ఇంటర్మీడియట్తో మన విశ్లేషణను ప్రారంభిద్దాం. ఇంటర్మీడియట్ నిర్వచనం ప్రకారం ఇది 2 ఏళ్ల పునాది కార్యక్రమం, ఉన్నత విద్యకు ఒక వారధి. కాని దీని అంతరార్థమేమిటి, దీని తత్వమేమిటి? ఇక్కడ నేర్చుకోవడమనేది సైద్ధాంతికంగా, విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఇది ఏమిటి అనేదానికంటే ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడంపై దృష్టి పెడుతుంది. న్యూటన్ గమన సూత్రాలు ఎందుకు విశ్వవ్యాప్తంగా పనిచేస్తాయి,
మానవ శరీరంలోని సంక్లిష్టమైన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని ఎలా శక్తిగా మారుస్తుంది, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం ఎలా ప్రభావితం చేస్తుంది, ఇలాంటి ప్రాథమిక సూత్రాలను, వాటి వెనుక ఉన్న తర్కాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. ఇది తక్షణ నైపుణ్యం కంటే లోతైన, శాశ్వతమైన అవగాహనకు ప్రాధాన్యతిస్తుంది. భవిష్యత్తులో మీరు ఒక కొత్త వంతెనను డిజైన్ చేసే ఇంజనీర్ కావాలన్నా, ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స చేసే వైద్యుడిగా సేవలందించాలన్నా, లేదా ఒక కొత్త ఆవిష్కరణ చేసే శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయాలన్నా, దానికి అవసరమైన ప్రాథమిక శాస్త్రీయ సూత్రాలు, గణిత సిద్ధాంతాలు మరియు చారిత్రక పరిజ్ఞానాన్ని అందించేది ఈ ఇంటర్మీడియట్ విద్యే. కాబట్టి దీనిని కేవలం ఒక కోర్సుగా కాకుండా మీ భవిష్యత్ కెరీర్ ఆశయాలకు పునాదిరాయిగా పరిగణించాలి. ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో 2 ప్రధాన మార్గాలున్నాయి. ఇవి 2 భిన్నమైన ఆలోచన విధానాలకు, 2 విభిన్నమైన కెరియర్ ప్రపంచాలకు ప్రతీకలు. మొదటిది ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు విశ్లేషణాత్మక దృక్పథం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. గణితంలోని సమీకరణాలను పరిష్కరించడంలో, ఫిజిక్స్లోని సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించడంలో ఆనందం పొందే విద్యార్థులు ఇందులో అద్భుతంగా రాణిస్తారు. ఇంజనీరింగ్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వంటి అన్ని బ్రాంచ్లతో పాటు సృజనాత్మకత అవసరమైన ఆర్కిటెక్చర్ మరియు దేశ సేవ చేయాలనుకునేవారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ వంటి ప్రతిష్టాత్మక రంగాలకు ఇది పునాది. ఇక రెండవది బీపీసీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జీవశాస్త్రంపై అమితమైన ఆసక్తి, బలమైన జ్ఞాపకశక్తి, అపారమైన ఓర్పు మరియు మానవ సేవా దృక్పథం ఉన్నవారికి ఇది ఏకైక మార్గం. మొక్కలు, జంతువులు, మానవ శరీరం యొక్క నిర్మాణం మరియు పనితీరుపై లోతైన ఆసక్తి ఉన్నవారు ఈ గ్రూపును ఎంచుకోవాలి. ఎంబీబీఎస్, డాక్టర్, బీడీఎస్, డెంటిస్ట్ వంటి వైద్య వృత్తులతో పాటు బీఏఎంఎస్ ఆయుర్వేద, బీహెచ్ఎంఎస్ హోమియోపతి, బీఫార్మా ఫార్మసిస్ట్, వెటరినరీ సైన్స్ పశువైద్యం, అగ్రికల్చర్ సైన్స్ మరియు బయోటెక్నాలజీ వంటి అనుబంధ రంగాలలో కూడా అపారమైన అవకాశాలున్నాయి. సైన్స్ మాత్రమే కాకుండా కామర్స్ మరియు హ్యుమానిటీస్ విభాగాలు కూడా ఎంతో విలువైన మరియు గౌరవప్రదమైన కెరియర్ అవకాశాలను అందిస్తాయి. వీటిని తక్కువగా అంచనా వేయకూడదు. కామర్స్ విభాగంలో సిఈసి మరియు ఎంఈసి, ఫినాన్స్, అకౌంటింగ్ మరియు వ్యాపార ప్రపంచంపై ఆసక్తి ఉన్నవారికి అత్యంత అనువైనవి. చార్టర్డ్ అకౌంటెన్సీ సీఏ ద్వారా కంపెనీల ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసే ఆడిటర్గా, లేదా కంపెనీ సెక్రటరీ సిఎస్ ద్వారా కార్పొరేట్ చట్టాలు మరియు నియమ నిబంధనలపై సలహా ఇచ్చే నిపుణులుగా మారవచ్చు. బీకామ్, బీబీఏ వంటి డిగ్రీలు బ్యాంకింగ్, ఇన్షూరెన్స్, స్టాక్ మార్కెట్ వంటి రంగాలలో మేనేజీరియల్ ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తాయి. ఇక హ్యుమానిటీస్ అంటే హెచ్ఈసి వంటి గ్రూపులు దేశ పరిపాలన, సామాజిక సేవ మరియు చట్టంపై ఆసక్తి ఉన్నవారికి సరైనవి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధపడి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా దేశానికి సేవ చేసే అత్యున్నత అవకాశం పొందవచ్చు. న్యాయవాదిగా ఎల్ఎల్బి, సామాజిక న్యాయం కోసం పోరాడవచ్చు. లేదా జర్నలిజం, చరిత్ర మరియు రాజకీయ శాస్త్రాలలో ప్రొఫెసర్లుగా, పరిశోధకులుగా రాణించి సమాజానికి మేధోపరమైన దిశానిర్దేశం చేసే పాత్రను పోషించవచ్చు. ఇంటర్మీడియట్ అనే అకాడమిక్ మార్గానికి భిన్నంగా దేశ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే సాంకేతిక నైపుణ్యాలనందించే మార్గాలు కూడా ఉన్నాయి. మన రెండవ విభాగంలో ఈ సాంకేతిక డిప్లొమా మార్గాలైన పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కోర్సుల గురించి విశ్లేషించబోతున్నాము. ఈ కోర్సులు సిద్ధాంతం కంటే ఆచరణాత్మక నైపుణ్యాలపై, అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై దృష్టి సారిస్తాయి. ఒక యంత్రాన్ని ఎలా నడపాలి, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని ఎలా నిర్మించాలి, ఒక భవన నిర్మాణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలి అనే విషయాలను ఇవి నేర్పుతాయి. 2 ఏళ్ల ఇంటర్మీడియట్, 4 ఏళ్ల డిగ్రీ అనే సుదీర్ఘ అకాడమిక్ ప్రయాణం కాకుండా తక్కువ సమయంలో ఒక టెక్నికల్ రంగంలో స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునేవారికి ఇవి అత్యంత అనువైన, ఆచరణీయమైన మార్గాలు. పాలిటెక్నిక్ ఇది ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం పరిశ్రమలకు తక్షణమే అవసరమైన మధ్యస్థాయి సాంకేతిక నిపుణులను తయారుచేయడం. ఇక్కడ విద్యార్థులు ఇంజనీరింగ్ సిద్ధాంతాలతో పాటు వర్క్షాపులు మరియు ల్యాబులలో ప్రత్యక్ష శిక్షణ పొందుతారు. కోర్స్ పూర్తయ్యాక వారు జూనియర్ ఇంజనీర్ లేదా సూపర్వైజర్ పాత్రలకు సిద్ధంగా ఉంటారు. దీని యొక్క ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ ఒక వంతెన నిర్మాణానికి బ్లూ ప్రింట్ గీస్తే, ఆ బ్లూ ప్రింట్ను అర్థం చేసుకుని సైట్లో పనిచేసే టెక్నీషియన్లతో పనిచేయించి ఆ వంతెన నిర్మించే బాధ్యతను పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ తీసుకుంటాడు. అంటే డిజైన్ ఇంజనీర్లకు మరియు సైట్లో పనిచేసే కార్మికులకు మధ్య ఒక కీలకమైన వారధిగా వీరు పనిచేస్తారు. ఇది బీటెక్ డిగ్రీకి ఒక ప్రత్యామ్నాయం మరియు భవిష్యత్తులో ఉన్నత విద్యకు ఒక సోపానం కూడా. పాలిటెక్నిక్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి అనేక సాంప్రదాయ మరియు ఆధునిక బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. ఈ డిప్లొమా పూర్తి చేశాక విద్యార్థుల ముందు 2 ప్రధాన మార్గాలుంటాయి. మొదటిది ఉన్నత విద్య. ఈసీఈటీ అనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా వారు నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చు.
దీనినే లేటరల్ ఎంట్రీ అంటారు. దీనివల్ల వారు బీటెక్ డిగ్రీని కేవలం 3 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. ఇది వారి విద్యా ప్రయాణంలో ఒక విలువైన సంవత్సరాన్ని ఆదా చేస్తుంది. సమకాలీన బీటెక్ విద్యార్థులతో సమానంగా నిలుపుతుంది. రెండో మార్గం తక్షణ ఉపాధి. ప్రభుత్వ రంగంలో భారతీయ రైల్వేలు, BSNL, రాష్ట్ర విద్యుత్ శాఖ, ఆర్మీ టెక్నికల్ విభాగం వంటి సంస్థలలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలుంటాయి. ప్రైవేట్ రంగంలో L&T వంటి నిర్మాణ సంస్థలు, టాటా మోటార్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలలో టెక్నికల్ పొజిషన్లకు, సూపర్వైజరీ పాత్రలకు వీరు అర్హులవుతారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ITI, పాలిటెక్నిక్, జూనియర్ ఇంజనీర్లను తయారు చేస్తే ITI పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను, స్కిల్డ్ వర్కర్స్ లేదా టెక్నీషియన్లను తయారు చేస్తుంది. ఇవి 1 లేదా 2 సంవత్సరాల వ్యవధి గల సర్టిఫికెట్ ప్రోగ్రాములు. వీటి ఏకైక లక్ష్యం ఫిట్టన్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్ వంటి నిర్దిష్ట పారిశ్రామిక వృత్తులలో పూర్తిస్థాయి నైపుణ్యం అందించడం. ఇక్కడ శిక్షణ దాదాపు 90% ఆచరణాత్మకంగా అంటే హ్యాండ్స్ ఆన్గా ఉంటుంది. ఒక పనిని సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవడం కంటే దాన్ని స్వయంగా చేతులతో చేయడంపైనే పూర్తి దృష్టి ఉంటుంది. త్వరితగతిన ఒక వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకుని వెంటనే ఉపాధి పొందాలనుకునేవారికి లేదా భవిష్యత్తులో స్వంతంగా వర్క్షాప్ లేదా సర్వీస్ సెంటర్ పెట్టుకోవాలనుకునేవారికి ఇది అత్యుత్తమ మార్గం. పాలిటెక్నిక్ మరియు ITI మధ్య ఉన్న వ్యత్యాసాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ పట్టికను విశ్లేషిద్దాం. కోర్సు వ్యవధి. పాలిటెక్నిక్లో 3 సంవత్సరాలు కాగా ITIలో 1 నుండి 2 సంవత్సరాలు. దృష్టి సారించే అంశం. పాలిటెక్నిక్లో సాంకేతిక సిద్ధాంతం మరియు ఆచరణ రెండూ ఉంటాయి, కానీ ITIలో కేవలం పారిశ్రామిక మరియు వృత్తి నైపుణ్యాలపైనే పూర్తి దృష్టి ఉంటుంది. కోర్సు పూర్తి చేశాక పాలిటెక్నిక్ విద్యార్థికి డిప్లొమా లభించి జూనియర్ ఇంజనీర్ స్థాయికి అర్హత పొందుతాడు. ITI విద్యార్థికి సర్టిఫికేట్ లభించి టెక్నీషియన్ అవుతాడు. భవిష్యత్ మార్గాలను పరిశీలిస్తే పాలిటెక్నిక్ తర్వాత బీటెక్, లేటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నత విద్యకు వెళ్లవచ్చు లేదా నేరుగా ఉద్యోగంలో చేరవచ్చు. ITI తర్వాత సాధారణంగా ప్రత్యక్ష ఉపాధి లేదా పరిశ్రమలలో అప్రెంటిస్షిప్కు వెళతారు. ముగింపుగా చెప్పాలంటే, మీకు మేనేజ్మెంట్ మరియు సూపర్వైజరీ పాత్రలపై ఆసక్తి ఉండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ డిగ్రీ చెయ్యాలనే ఆలోచన ఉంటే పాలిటెక్నిక్ మీకు సరైనది. అలా కాకుండా ఒక నిర్దిష్ట టెక్నికల్ పనిలో నైపుణ్యం సాధించి త్వరగా ఆర్థికంగా స్థిరపడాలనుకుంటే ITI మీకు ఉత్తమమైన మార్గం. మనం 3వ విభాగంలో సాంప్రదాయ విద్యకు మరియు ప్రత్యక్ష ఉపాధికి మధ్య వారధిలా పనిచేసే కోర్సుల గురించి చర్చిద్దాం. సుదీర్ఘమైన అకాడమిక్ కోర్సులకు వెళ్లలేని వారికి లేదా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని వేగంగా నేర్చుకోవాలనుకునేవారికి ఈ వొకేషనల్ స్వల్పకాలిక కోర్సులు ఒక అద్భుతమైన అవకాశం. ఈ కోర్సుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇవి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఉదాహరణకు సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్, దానికి సంబంధించిన నైపుణ్యాలను అందించడానికి వెంటనే కొత్త కోర్సులు పుట్టుకొస్తాయి. ఇవి విద్యార్థులకు మార్కెట్లో డిమాండున్న నైపుణ్యాలను నేరుగా అందించి వారిని వేగంగా ఉపాధికి సిద్ధం చేస్తాయి. వొకేషనల్ కోర్సులు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఒక ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇవి సాధారణ విద్యతో పాటు ఉద్యోగ ఆధారిత నైపుణ్యాలను మిళితం చేస్తాయి. ఉదాహరణకు, పారామెడికల్ రంగంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ MLT కోర్స్ ఎంచుకున్న విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేయగానే ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఉద్యోగానికి అర్హత సాధిస్తాడు. అదే సమయంలో ఉన్నత విద్యలో BSc, MLT వంటి కోర్సులకు కూడా అర్హత కలిగి ఉంటాడు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్, కామర్స్ రంగాలలో కూడా ఇలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ప్రయోజనమేమిటంటే, ఇది విద్యార్థులకు ఒక సేఫ్టీ నెట్ను అందిస్తుంది. ఒకవేళ ఉన్నత విద్యలో ప్రవేశం లభించకపోయినా లేదా ఆర్థిక కారణాల వల్ల చదువును మధ్యలో ఆపాల్సి వచ్చినా వారి చేతిలో ఒక ఉద్యోగం సంపాదించుకునే నైపుణ్యం ఉంటుంది. ఇది వారి ఉపాధి అవకాశాలను రెట్టింపు చేస్తుంది మరియు భవిష్యత్తుకు భరోసానిస్తుంది. వేగంగా నైపుణ్యాలను సంపాదించి వెంటనే ఉపాధి లేదా స్వయం ఉపాధిని ప్రారంభించాలనుకునేవారికి స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులు ఒక అద్భుతమైన అవకాశం. వీటిని 3 రకాలుగా చూడవచ్చు. మొదటిది IT మరియు డిజైన్ నైపుణ్యాలు. వెబ్ డిజైన్, ఆటోక్యాడ్, టాలీ వంటి కోర్సులు నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అధిక డిమాండ్లో ఉన్నాయి. వీటిని నేర్చుకుని ఫ్రీలాన్సర్గా ఇంటి నుండి పనిచేయవచ్చు లేదా కంపెనీలలో ఉద్యోగిగా చేరవచ్చు. రెండవది పారిశ్రామిక నైపుణ్యాలు. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫ్యాషన్ డిజైనింగ్ వంటివి నిర్దిష్ట పరిశ్రమలలో ఉద్యోగాలకు మార్గం చూపుతాయి. మూడవది సాంప్రదాయ వృత్తులు. డ్రాయింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వంటి వాటిలో లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్లు పొంది సొంతంగా బుటీక్, డిజైనింగ్ స్టూడియో లేదా ఆర్ట్ స్కూల్ ప్రారంభించుకోవచ్చు. ఈ కోర్సులన్నీ ఒక నిర్దిష్ట నైపుణ్యంపై పట్టు సాధించి తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు లేదా క్రీడలు, కళలు వంటి ఇతర రంగాలలో రాణించాలనే తపన వంటి వివిధ కారణాల వల్ల
రెగ్యులర్ విధానంలో ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి తమ చదువును కొనసాగించలేని విద్యార్థుల కోసం ఒక సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ విద్యా విధానం అందుబాటులో ఉంది. మన 4వ విభాగంలో ఈ ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ మార్గం గురించి ప్రత్యేకంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము. చదువుకు వయసుతో సంబంధం లేదని, నేర్చుకోవాలనే తపన ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చని ఈ విధానం నిరూపిస్తుంది. ఇది విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే ఒక గొప్ప ప్రజాస్వామ్య అవకాశం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ దూర విద్యా విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తుంది. దీని యొక్క అతిపెద్ద ప్రయోజనం సౌలభ్యం. విద్యార్థులు తమ ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వం అందించిన స్టడీ మెటీరియల్తో వారి సొంత వేగంతో చదువుకోవచ్చు. కేవలం నిర్దిష్ట కాంటాక్ట్ క్లాసులకు, పరీక్షలకు మాత్రమే హాజరైతే సరిపోతుంది. సబ్జెక్టులను ఎంచుకోవడంలో కూడా అపారమైన స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు, రెగ్యులర్ విధానంలో సాధ్యం కాని మ్యాథమెటిక్స్, హిస్టరీ మరియు కంప్యూటర్ సైన్స్ వంటి విభిన్నమైన కాంబినేషన్ను కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు. గ్రూప్ ఏ భాషలు, బి కో సబ్జెక్టులు మరియు సి వొకేషనల్ నుండి తమకు నచ్చిన కాంబినేషన్ను ఎంచుకోవచ్చు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తమ చదువును కొనసాగించాలనుకునే వారికి లేదా మధ్యలో చదువు ఆపేసిన వారికి టాస్ ఒక వరం లాంటిది. టాస్లో సబ్జెక్టులను ఎంచుకోవడంలో ఉండే సౌలభ్యం ఒక వరం, కాని దానిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోకపోతే అది ఒక శాపంగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంచుకున్న సబ్జెక్టులే మీ భవిష్యత్ ఉన్నత విద్యకు అర్హతను నిర్ణయిస్తాయి. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఉదాహరణకు, మీరు భవిష్యత్తులో ఈఎంసీట్ రాసి ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఇంగ్లీష్ను మీ సబ్జెక్టులుగా ఎంచుకోవాలి. అలాగే నీట్ రాసి మెడికల్ లేదా అగ్రికల్చర్ కోర్సులకు వెళ్లాలనుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఇంగ్లీష్ తప్పనిసరి. కేవలం పాస్ అవడం కోసం సులభమైన సబ్జెక్టును ఎంచుకుంటే భవిష్యత్తులో ప్రొఫెషనల్ కోర్సులకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయి. కాబట్టి టాస్లో చేరేటప్పుడే మీ అంతిమ లక్ష్యంపై స్పష్టతతో దానికనుగుణంగా సబ్జెక్టులను ఎంచుకోవడం అత్యంత కీలకం. లేకపోతే మీ 2 ఏళ్ల శ్రమ వృధా అయ్యే ప్రమాదముంది. ఇప్పటివరకు మనం ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అనే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మన 5వ విభాగంలో బహుశా ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన ఎలా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అంటే ఇన్ని కోర్సుల నుండి మీకోసం, మీ వ్యక్తిత్వానికి, మీ సామర్థ్యానికి సరిపోయే సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ నిర్ణయం కేవలం మార్కుల ఆధారంగానో లేదా ఇతరుల ఒత్తిడి మేరకో తీసుకోకూడదు. ఇది ఒక వ్యక్తిగతమైన, లోతైన మరియు వ్యూహాత్మకమైన ప్రక్రియ. మీ భవిష్యత్తును మీరే ఒక శిల్పిలా చెక్కుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని, ఒక ఆచరణాత్మకమైన ఫ్రేమ్వర్క్ను ఇప్పుడు మనం చర్చిద్దాం. సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ 4 దశల ఫ్రేమ్వర్క్ను అనుసరించండి. మొదటిది ఆత్మపరిశీలన. ఒక పుస్తకం, పెన్ను తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి. నాకు నిజంగా ఏ సబ్జెక్టంటే ఇష్టం? నాకు గణితమంటే ఇష్టమా, లేక జీవశాస్త్రంపై ఆసక్తి ఉందా? నేను ఒంటరిగా కూర్చుని పనిచేయడానికి ఇష్టపడతానా, లేక ఒక బృందంతో కలిసి పనిచేయడమా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి. రెండవది పరిశోధన. నేను ఎంచుకోవాలనుకుంటున్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సిలబస్ ఎలా ఉంటుంది? 5 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందా అని ఇంటర్నెట్లో ఆ రంగంలోని నిపుణులతో మాట్లాడి లోతుగా అధ్యయనం చేయండి. మూడవది సంప్రదింపులు. మీ సైన్స్ ఉపాధ్యాయులతో నా సామర్థ్యానికి బీపీసీ కోర్సు సరైనదేనా, నేను ఆ ఒత్తిడిని తట్టుకోగలనా అని చర్చించండి. మీ తల్లిదండ్రులతో మీ ఆశయాలను, మా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బహిరంగంగా పంచుకోండి. నాలుగవది వ్యూహాత్మక ప్రణాళిక. ఈ సమాచారాన్నంతటినీ క్రోడీకరించి నా దీర్ఘకాలిక లక్ష్యమైన సివిల్ సర్వీసెస్కు హెచ్ఈసీ గ్రూప్ సరైన పునాది వేస్తుంది, మరియు మా కుటుంబ పరిస్థితులకు కూడా ఇది అనుకూలంగా ఉంది అని ఒక తార్కికమైన, సమగ్రమైన నిర్ణయం తీసుకోండి. ఈ ప్రక్రియ మీ నిర్ణయానికి ఒక బలమైన, శాస్త్రీయమైన ఆధారాన్ని ఇస్తుంది. మన విశ్లేషణ యొక్క చివరి అంకానికి చేరుకున్నాము. ఈ విభాగంలో ఇప్పటివరకు మనం చర్చించిన సమాచారాన్నంతటినీ ఏకీకృతం చేసి ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన అంతర్దృష్టిని అందించబోతున్నాము. ప్రతి మార్గం యొక్క సారాంశాన్ని, దాని ప్రత్యేకతను మరోసారి గుర్తుచేసుకుని మీరు ఆత్మవిశ్వాసంతో మీ నిర్ణయం తీసుకోవడానికి సహాయపడటమే ఈ పునర్విమర్శ యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనం చర్చించిన ప్రధాన మార్గాలను, వాటి మూల ఉద్దేశాలతో అవి ఎవరికి సరిపోతాయో మరోసారి పరిశీలిద్దాం. మొదటిది విద్యా మార్గం, ఇంటర్మీడియట్. ఎవరు ఈ మార్గాన్ని ఎంచుకోవాలి? ఎవరి లక్ష్యాలైతే ఇంజనీరింగ్, మెడిసిన్, సైంటిఫిక్ రీసెర్చ్, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత శిఖరాలను అధిరోహించడముంటాయో వారికిది ఏకైక మరియు సరైన మార్గం. ఇది తక్షణ ఫలితాలనిచ్చేది కాదు. దీనికి దీర్ఘకాలిక నిబద్ధత, బలమైన అకాడమిక్ దృష్టి మరియు కఠోర శ్రమ అవసరం. జ్ఞాన సముపార్జనను ఆస్వాదించే, పుస్తకాలతో గంటల తరబడి గడపగలిగే మరియు సంక్లిష్టమైన సిద్ధాంతపరమైన సవాళ్లను స్వీకరించే తపన ఉన్న విద్యార్థులు ఈ మార్గంలో రాణిస్తారు.
ఇది ఉన్నత విద్య అనే మహాసౌధానికి తిరుగులేని అత్యంత బలమైన పునాది. రెండవది సాంకేతిక మార్గం, పాలిటెక్నిక్ మరియు ఐటీఐ. ఈ మార్గాలు ఆచరణాత్మక నైపుణ్యాలకు మరియు త్వరిత ఉపాధికి చిరునామా. ఎవరికైతే చేతిలో ఒక నైపుణ్యముండాలి, త్వరగా ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలి అనే ఆలోచన ఉంటుందో వారికి ఇవి అనువైనవి. ఇందులో కూడా 2 స్పష్టమైన ఎంపికలు ఉన్నాయి. డిప్లొమా స్థాయి ఇంజనీరింగ్ పునాది వేసుకుని భవిష్యత్తులో బీటెక్ కూడా చేయాలనుకుంటే పాలిటెక్నిక్ ఎంచుకోవాలి. అలా కాకుండా ఒక నిర్దిష్ట పారిశ్రామిక వృత్తిలో, ఉదాహరణకు ఎలక్ట్రీషియన్గా పూర్తి నైపుణ్యం సాధించి వెంటనే ఒక టెక్నీషియన్గా స్థిరపడాలనుకుంటే ఐటీఐని ఎంచుకోవాలి. ఇది సిద్ధాంతం కన్నా ఆచరణకు, పుస్తకాల కన్నా పనిముట్లకు ప్రాధాన్యత ఇచ్చే మార్గం. ఈ సమగ్ర విశ్లేషణ తర్వాత మనం తిరిగి ఆరంభించిన ప్రశ్న వద్దకే వచ్చాం. కాని ఇప్పుడు మీ ముందున్న మార్గాల గురించి మీకు స్పష్టమైన, లోతైన అవగాహన ఉంది. ప్రతి దారి ఎక్కడికి వెళ్తోందో, దానికి ఏమి అవసరమో మీకు తెలుసు. ఇంటర్మీడియట్ అనే విద్యామార్గం, పాలిటెక్నిక్ అనే సాంకేతిక సోపానం, ఐటీఐ అనే నైపుణ్య ద్వారం, వొకేషనల్ అనే ఉపాధి వారధి. వీటిలో ఏది మీ ఆసక్తులకు, మీ సామర్థ్యాలకు, మీ కలలకు అనుగుణంగా ఉందో మీరే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం కేవలం ఒక కోర్సును ఎంచుకోవడం కాదు. ఇది మీ భవిష్యత్తును మీ చేతులతో మీరే నిర్మించుకునే ప్రక్రియలో మొదటి, అత్యంత కీలకమైన మరియు శాశ్వతమైన అడుగు. ఇతరుల కోసం కాదు, మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఆలోచించండి, విశ్లేషించండి మరియు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. మీ భవిష్యత్తుకు పునాది వేసే ఈ నిర్ణయానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఈ కీలక ప్రయాణంలో మీరు సరైన నిర్ణయం తీసుకుని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.